హాయ్ గాయ్స్, నేనైతే ఇంట్లో ఫస్ట్ టైం మష్రూమ్ పకోడా అయితే ట్రై చేశాను. చాలా బాగా కుదిరింది టేస్ట్ అయితే. కాకపోతే ఈ పిండి క్వాంటిటీస్ నాకు సరిగ్గా తెలీదు. నేను ఫస్ట్ టైం ఇంట్లో పకోడీ అయితే ట్రై చేశాను. సో దానివల్ల క్రిస్పీనెస్ ఏ పిండి ఎక్కువ వేస్తే వస్తుందో నాకు కరెక్ట్గా తెలియకపోవడం వల్ల ఒక్కొక్క వాయ ఒక్కొక్క టైప్లో అయితే వచ్చింది. నేను ఫస్ట్ వాయికి ఒకలాగా వేసాను పిండి, తర్వాత మళ్ళీ కొంచెం బీప్ పిండి అయితే యాడ్ చేసుకొని అలా వేసేసరికి ఇంకా అలా ఒక్కొక్క వాయ ఒక్కొక్కలాగా ఉంటుంది. మీరు కరెక్ట్గా గమనిస్తే గనక మీకెవరికన్నా కరెక్ట్ క్వాంటిటీస్ పిండి ఎంత వేస్తే బాగుంటుందో తెలిస్తే కింద అయితే కామెంట్ చేయండి. నెక్స్ట్ నుంచి అలా ఫాలో అయ్యి అయితే చేస్తాను. ఇంకా పృథ్వీ అయితే చెప్పారు శనగపిండి తగ్గించి బీప్ పిండి కొంచెం ఎక్కువ వేస్తే క్రిస్పీనెస్ వస్తుందని. ఇది కరెక్టేనా కాదా అని చెప్పి కూడా ఒకసారి కామెంట్ చేయండి. కానీ టేస్ట్ అయితే సూపర్ వచ్చిందండి. ఒక పచ్చిమిరపకాయ దానిలో వేసుకొని తింటే మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో కామెంట్ అయితే చేసేయండి. ఈ వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.